అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏ పని చేసినా సరే తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కీర్తి గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా వస్తాయి. బంధువుల వల్ల స్నేహితుల వల్ల లబ్ధి లాభం కలుగుతుందని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందరితో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలు పాల్గొంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శన, ఆలయ దర్శనాలు చేయడం, పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇతరుల యొక్క సహకారంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఇంటికి సంబంధించి, గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరిన రుణాలు కూడా తీరే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. వాహనాలు, సెల్ ఫోన్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి. ఇద్దరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమానురాగాలు పెరుగుతాయి. శారీరకంగా కలవగలుగుతారు. వాహనం కొనుగోలు చేయడం కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం కానీ, పాలసీలు కట్టడం కానీ, లేదా వ్యాపారాలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో ప్రతిభ చూపించగలుగుతారు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మంచి ర్యాంకులు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, శాలరీలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి.